నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చిన టాపిక్ ఏంటంటే 3 మేకులు. దర్శనం 3 మేకులు. యేసుక్రీస్తు కలువరి శిలువలో వ్రేలాడబడుచున్న సమయంలో, కలువరి శిలువలో యేసుక్రీస్తును వ్రేలాడవేయడానికి ముందుగా చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు. ఈ చేతికి 2 మేకులు, కాళ్ళకు 1 మేకు. మీరు గమనించండి, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మన శరీరానికి ఎంతో బాధ, ఎంతో దుఃఖం, కెవ్వున కేకేస్తాం. మరి యేసుక్రీస్తు చేతులలో ఆ మేకులు దిగగొట్టబడినప్పుడు సుత్తెతో ఇటు 1 మేకు, అటు 1 మేకు, కాళ్ళకు 1 మేకు ఇలా గట్టిగా బిగించి కొట్టినప్పుడు ఆ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూపిస్తారు, కర్ణమేట్లో చూపిస్తారు, రక్తం చిమ్ముతుంది పైకి. ఆ దృశ్యము చూసిన వెంటనే నేను ఏడ్చానండి. మీరు కూడా ఏడ్చారేమో, ఏడుస్తారు తప్పకుండా. అంత భయంకరమైన దృశ్యం. యేసుక్రీస్తు చేతులలో మేకులు ఎవరితో కొట్టారో, మేకులు తయారు చేసే వ్యక్తి 1 వ్యక్తి, మేకులు కొట్టే వ్యక్తి 1 వ్యక్తి. మేకులు తయారు చేసిన ఆ వ్యక్తి పేరు ఏంటంటే బ్రజెన్, BRAZEN. ఈయనంట మేకులు తయారు చేశాడు. చేతులకు ఆ మేకులు దయాదాక్షిణ్యము లేకుండా కర్కశముగా, కఠినముగా సుత్తె తీసుకొని చేతులకు కొట్టిన ఆ వ్యక్తి ఎవరంటే మార్కస్. ఆయన పేరు మార్కస్ అండి. ఈయన కూడా రోమన్ సోల్జర్. ఈ మేకుల సైజు తర్వాత లెంత్ మనం గమనిస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను 13 to 18 సెంటీమీటర్ అంట ఒక మేకు. 13 to 18 సెంటీమీటర్. ఆ మేకు యొక్క పొడవు 5 to 4 ఇంచెస్ అంట. 5 to 8 ఇంచెస్ అమ్మ, 4 ఇంచెస్. మీరు ఊహించండి దయచేసి, ఆ కలువరి శిలువలో ఇంత షార్ప్ మేకులు ఆ వ్రేళ్లకు కొట్టబడినప్పుడు ఇంకోటి ఎలా కొట్టారంటే, యేసు ప్రభును శిలువ మీద పడుకోబెట్టిన తరువాత యేసు ప్రభును పడుకోబెట్టి మేకు, ఇక్కడ 1 మేకు చేతులలో, కాళ్ళకు కొట్టి ఆ శిలువని ఈ విధంగా పైకి నిలబడినప్పుడు ఎట్లా ఉంటుందండి పరిస్థితి? ఈ 2 చేతులు లేచిన తర్వాత ఈ కాలు ఒకదానిపై ఒక కాలున్న తర్వాత ఎలా ఉంటుందండి? ఎంత పెయిన్ ఉంటుంది కదా, ఎంత నొప్పి ఉంటుంది కదా, ఎంత బాధ ఉంటుంది కదా. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఆయనను సిలువకు వేసిరి అని ఉంది, కానీ మేకులతో కొట్టిగా లేదండి. మీరు చదవండి దయచేసి, రెఫరెన్స్ చదవద్దు మీరు, నేను చెబుతాను ఒకసారి దయచేసి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం, మార్కు సువార్త 15:24, లూకా 23:33. ఇక్కడ ఆగుదామండి. అమ్మ చదవదు బిడ్డ, లుక్ అట్ మీ ప్లీజ్. అదే నాకు అర్థమైంది, మీరు ఇంట్రెస్టింగ్గా వింటున్నారని. మత్తయి, మార్కు, లూకా, యోహాను సిలువకు వేసిరి అని ఉంది, కానీ యేసు చేతులలో మేకులు, యేసు కాలంలో మేకులు కొట్టిరి అని బైబిల్లో లేదండి. నేను చెప్తాను ఎక్కడ ఉందో, తర్వాత చెప్తాను నేను. ఆ తర్వాత శిష్యులు కూడా, పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ కూడా ఈ అపోస్తుల కార్యములలో వీళ్ళు ఏం చెప్పారంటే, దుష్టులు, దుర్మార్గులు యేసు ప్రభువును సిలువకు వేసి చంపిరి అని ఉందండి. కానీ నేను బాగా స్టడీ చేస్తున్నాను, నేను బాగా చదువుతున్న సమయంలో ప్రతి ఒక్కరు అంటారు యేసుక్రీస్తు చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు. ఎక్కడుంది బైబిల్లో? దాదాపు ఆలోచన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి రెఫరెన్స్ నాకు ఇచ్చాడు, ఒక చక్కని రెఫరెన్స్ నాకు ఇచ్చాడు. ఆ రెఫరెన్స్ ఏంటంటే, యోహాను రాస్తూ ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో అందరూ కూడా
ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి మేము యేసయ్య చూసాం, ఆయన చెప్పినట్టే సమాధిని గెలిచి తిరిగి లేచాడు. వీ హ్యావ్ సీన్ రిజరెక్టెడ్ జీసస్, హీ హాజ్ రీజన్ యాజ్ హీ సెడ్ బిఫోర్. ఆయన లేచాడు అంటే ఒక వ్యక్తి నో 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 ఆయన నా ముందుకు రావాలి, ఆయన నా ముందుకు రావాలి, నేను ఆయనను చూడాలి. చూసి నేను ఏం చేయాలంటే, చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. యోహాను 20:25 త్వరగా అక్క. థ్యాంక్ యూ అక్క, దేవునికి స్తోత్రం. నేను అక్క చక్కగా చదివింది, కానీ కొంచెం గట్టి చదివితే బాగుంటుండే. అప్పుడు అక్క ఏమంటుంది అంటే, నా వాయిసే ఇంటానా, నా యొక్క చప్పుడే ఇంటానా. రైట్, చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎవరు బయలుపరిచారంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా బయలుపరిచాడంటే తోమ ద్వారా బయలుపరిచాడు. చేతులకు మేకులు కొట్టారు కదా, ఆ మేకుల గాయాలు చేతులకు ఉంటాయి కదా, ఆ గాయములలో వేలు పెట్టి నేను చూస్తేనే దెన్ ఐ కెన్ బిలీవ్ జీసస్ హ్యాస్ రిసన్. అప్పుడు నేను నమ్ముతాను యేసు ప్రభు తిరిగి లేచాడని. అప్పుడు నాకు అర్థమైంది, అవును ప్రభువా, నీ చేతులకు మేకులు కొట్టారు, నీ కాళ్ళకు మేకు దిగబడింది. చేతులకు మేకులు కొట్టుట ద్వారా, కాళ్ళకు మేకు కొట్టుట ద్వారా ఆ రక్తము ఆ విధముగా చెందింది. అమ్మ, నా మాటలు అర్థమవుతుంది కదమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయి కదా. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏమంటున్నారంటే, క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, నాన్ క్రిస్టియన్స్ కానివ్వండి, చాలా ఘోరమైన శబ్దములు, ఘోరమైన మాటలు, కఠినమైన మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే, 3 మేకులు తీయించుకోలేని యేసు ప్రభు దేవుడు ఎలా అవుతాడు? సిలువలో వేలాడుతూ 7 మాటలు చెబుతూ 3 మేకులు, ఆఫ్టర్ ఆల్ 3 నెయిల్స్ అంటే కదమ్మా, 3 మేకులు తీయించుకోలేని యేసు మీకు ఎట్లా సహాయం చేస్తాడు? మిమ్మల్ని ఎట్లా రక్షిస్తాడు? 3 మేకులు తీసుకోలేని యేసు క్రీస్తు ప్రభువు లోకాన్ని ఎలా రక్షిస్తాడు అని చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారండి. చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు. ఒక ఆయన కొంచెం ఎలా మాట్లాడంటే, కొంచెం అలగరికలుగా మాట్లాడాడు. 3 మేకులు పీకోలేని వాడు నన్నేమి రక్షిస్తాడు అని. ఇన్ని ప్రశ్నలు చాలా మంది చేశారండి. అవే ప్రశ్నలు మీ వరకు వస్తే మీరేం చేస్తారు? ఊకున్నమ్మా, ఏం మాట్లాడుతున్నావు, పెద్ద వచ్చినాం, యేసుప్రభు దేవుడు, యేసుప్రభు రక్షకుడు, యేసుప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడు, యేసుప్రభు పరలోక రాజ్యం మనకు ఇస్తాడు, యేసుప్రభు ప్రేమ గలవాడు అని ఎవరికైనా పొరపాటున చెప్తే 3 మేకులు తీసుకోలేని యేసయ్య ఏం దేవుడమ్మా, నిన్ను ఏం రక్షించిండమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా అంటే బలహీనురాలు ఏం చేస్తుందా అంటే, ఇది కరెక్టే కదా. వాక్యంలో సత్తా లేని వాళ్ళు, బలము లేని వాళ్ళు, ఆత్మీయమైన జ్ఞానము లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కరెక్టే కదా. ఓ మై గాడ్, 3 మేకులు ఆయన తీసుకోలేక నా దేవా చెప్పండి అమ్మా, నన్నెందుకు విడిచితివి? అది కూడా వచ్చింది మాట, నా దేవా నన్నెందుకు విడిచితివి అని. చేతకాలేని మీ యేసు, శక్తి లేని మీ యేసు, బలము లేని మీ యేసు చచ్చిపోయిండు కదా, ఏం చేసిండు ఆయన? ఏం చెప్తారమ్మా, ఏం చెప్తారు చెప్పండి? రోజులు బాగలేవండి, రోజులు బాగలేవు. మనం వాక్యము చదువుతూ ఉంటే వాక్యములో బలం మనకు ఉండాలి, వాక్యములో జ్ఞానం మనకు ఉండాలి. ఆదికాండం మొదలుకొని పఠన గ్రంథం వరకు ఆ మొత్తము ఎక్కడెక్కడ దేవుడు ఏం చేస్తాడో అవన్నీ తెలిసి ఉంటేనే ఎదుటి వ్యక్తికి మనం సమాధానం ఇస్తాం. లేకపోతే నోరు మూసుకొని, అమ్మా నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, ఇంతవరకు నన్ను ఎవరు ప్రశ్న అడగలేదు, నాకు 2 రోజులు టైం ఇయ్యాక నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తా, చదువుతా, నేను మళ్ళీ నీకు చెప్తా. నో 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 అట్లా కాదండి. ఈ ప్రశ్నలు నేను విన్నప్పుడు నా మనసంతా కూడా కదిలించబడింది. యేసుక్రీస్తు దేవుని గూర్చి
మహోన్నతుడైన దేవుని గూర్చి, ఈ లోకానికి రారాజుగా ఉన్న యేసయ్యను గూర్చి ఇలాంటి మాటలు నేను వింటూ ఉండగా నా శరీరం అంతా కూడా ఒక హీట్ అంటే బిడ్డ, ఒక వేడి, ఒక మంట. నా యేసయ్యని ఇలా అంటారా? నాకు రక్షణ ఇచ్చిన జీవము గల దేవుని ఈ విధముగా అంటారా అని మనసులో బాధ అనిపించిందండి నాకు. ఎవరికైనా కోపం రాదా? 3 మేకులు తీయించుకోలేని యేసు ప్రభు తనను తానే రక్షించుకోలేడు, మిమ్మల్ని ఏమి రక్షిస్తాడు అంటే బాధ ఉండదా? చెప్పండి. దాన్ని బిడ్డలారా, నేను బాగా ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దేవుడు ఒక 3 తలంపులు ఇచ్చాడండి. ఆ 3 తలంపులు నేను మీ మధ్యలో పెడతాను. నేను దయచేసి మీ మనసులో ఉంచుకోండి, మీ మనసులో ఉంచుకోండి. మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రశ్న వేసినా దాన్ని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఎందుకు యేసు ప్రభువు ఆ కలువరి శిలువలో వేలాడబడ్డాడు? ఎందుకు యేసుక్రీస్తు చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు ఎందుకు కొట్టబడినవి? లేకుంటే సైనికులు, రోమా ప్రభుత్వం వాళ్ళు, యూదా వారు ఎందుకు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుపై ఇంత పగబట్టి ఎందుకు చేతులకు కాళ్ళకు మేకులు ఎందుకు కొట్టారు అంటే, నంబర్ 1 ఇది ఏంటంటే ఇది ప్రవచన నెరవేర్పు అండి. ఇది ఏ నెరవేర్పు అమ్మా? ఇది ప్రవచన నెరవేర్పు. యేసుక్రీస్తు చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, ఇది ప్రవచనము నెరవేర్పు. పాత నిబంధనలో ప్రవచనము ఏ భక్తుడు చెప్తాడో, దేవుని పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తును గూర్చి పరిశుద్ధాత్మ చేత ఏ భక్తుడు చెబుతాడో అది కొత్త నిబంధనలో ఏం కావాలమ్మా? ఏం కావాలి? నెరవేర్చబడాలి. మరి ఉందా అన్నప్పుడు సోనా చదివిన చక్కగా అదే కీర్తనలు 22:16 వచనములో, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కరెక్ట్ కదండి? నిజమా కదా? ఎంత చక్కని వాక్యం కదా. దావీదు గమనించండి, యేసుక్రీస్తు దేవునికి శ్రమను రాకముందే, ఆయన చేతులకు మేకులు కొట్టకముందే, కాళ్ళకు మేకులు కొట్టకముందే ఎవరు ప్రవచించారండి? త్వరగా చెప్పండి, ఎవరు ప్రవచించారు? గట్టిగా దావీదు ప్రవచించాడు. యేసు చేతులకు మేకులు, యేసు కాళ్ళకు మేకులు పొడవబడి ఉన్నాయి కదా, పొడిచినారని బైబిల్లో ఉంది. ఇంకో దగ్గర ఏముందంటే యెషయా గ్రంథము 53:5 అధ్యాయము, త్వరగా యెషయా గ్రంథం 53:5. అక్కడ ఉండమ్మా దయచేసి. రైట్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. అందరూ గమనించండి, గాయపరచబడను అంటే కొరడాల చేత కూడా గాయపరచబడ్డాడు, ముఖం మీద ఉమ్మి వేయటం ద్వారా గాయపరచబడ్డాడు, పిడిగుద్దులు కొట్టడం ద్వారా కూడా యేసయ్య చెప్పండి గాయపరచబడ్డాడు. ఈవెన్ మేకులు కొట్టడం ద్వారా కూడా యేసుక్రీస్తు గాయపరచబడ్డాడు. చదవమ్మ కింద. ఇంకా అక్కడమ్మా గాయపరచబడను అనే మాట కాకుండా ఇంకో మాట కూడా వ్రాయబడింది. ఎవరు చెప్తారమ్మా? మేకులు. అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలిగిందంట? స్వస్థత. సో దెబ్బలు కొరడా దెబ్బలు మాత్రమే కాదండి, ఓకే? పిడిగుద్దు దెబ్బలు మాత్రమే కాదు. ఏ దెబ్బలు అండి? యేసుక్రీస్తుకు మేకుల దెబ్బలు కూడా పడ్డాయండి. కాబట్టి ఈ మేకులు కొట్టడం అనేది ఇది ఏంటంటే ఇది ప్రవచన నెరవేర్పు. ఇదే మాట పొడిసిరి, దెబ్బలు, గాయములు అనే మాట ఇంకో భక్తుడు కూడా, ఇంకో ప్రవక్త కూడా పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు. యేసుక్రీస్తు శ్రమలను ముందే ఎరిగిన ప్రవక్త జకర్యా గ్రంథం 12:10, త్వరగా 12:10. చాలమ్మా, పొడిచిన నా మీద దృష్టి ఉంచి. చూసారా అండి? పాత నిబంధనలో
ఏ ప్రవచనాలు ఉన్నాయో అవి యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. అమ్మ జాగ్రత్తగా వినాలి. నా మీద దృష్టి ఉంచి వారు నన్ను ఏం చేశారంట? పొడిచారు. చేతులకు మేకులతో ఏం చేశారు బిడ్డ? పొడిచారు. ప్రక్కలో బల్లెంతో ఏం చేశారు? పొడిచారు. ఇదంతా ప్రవచనం నెరవేర్పండి. చాలా మంది దేవుని బిడ్డలు, విశ్వాసులు ఇవి చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ మనం గ్రహించాలండి. రెండవది చెప్తాను. రెండవది ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు చేతులలో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకు కొట్టబడింది అని మనం ఆలోచన చేస్తే ఇది ప్రవచన నెరవేర్పు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు దేవునికి ముందే తెలుసు నా చేతులకు ఏం గుచ్చుకుంటాయి. త్వరగా చెప్పండి, ఏం గుచ్చుకుంటాయి? నా చేతులకు మేకులతో కొడతారు, నా కాళ్ళను మేకుతో కొడతాను. యేసు ప్రభుకు ముందే తెలుసండి. చదువు ఒక మాట బైబిల్లో, చాలా చక్కని మాట. మార్కు సువార్త 8:31. మార్కు సువార్త 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. చాలండి, చూసారండి యేసు ప్రభు ఎంత క్లియర్ గా, ఎంత చక్కగా చెప్పాడంటే, శిష్యులందరినీ పిలిచి, నా శిష్యులారా, నాకు శ్రమలు విస్తరించాయి. బాగినండి మాట, నాకు శ్రమలు విస్తరించాయి, నేను అనేకమైన శ్రమలు పొందవలసి ఉన్నది అని ఉందా? అసుతమా? ఎస్, నేను అనేకమైన శ్రమలు పొందవలసి ఉన్నది. అనేకమైన శ్రమలు అంటే తలకు ముళ్ళ కిరీటం, చేతులకు కాళ్ళకు మేకులు, పక్కలో బల్లెపు పోటు, తర్వాత కొరడాతో 1 తక్కువ 40 దెబ్బలు ఊపి మీద అనేక శ్రమలు పొందవలసి ఉన్నది. అంటే ఇవన్నీ కూడా యేసు ప్రభుకు ఏంటండి? తెలుసు. ఈ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. చూసానండి, నేను చాలా ఆశ్చర్యపోయినండి. ఇంకోటి, ఎవరెవరు శ్రమ పెడతారో వాళ్ళందరి పేర్లు తెలిసి యేసయ్యకు. ఎవరెవరు శ్రమ పెడతారో, ఎవరెవరు శిక్ష వేస్తారో, ఎవరెవరు హింసిస్తారో, ఎవరెవరు బాధ పెడతారో అందరి గురించి యేసయ్యకు తెలుసు. ప్రధాన యాజకులు, ఓకే, శాస్త్రులు, పరిసయ్యులు, పొంతి పిలాతు, హేరోదు, ఇంకొక మర్చిపోయాను, ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు చెప్పలేరు ఏంటి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యూదా, రోమీలు, సైనికులు, యూదులు, అందరి గురించి తెలుసు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇన్ని తెలిసిన వ్యక్తి, ఇన్ని తెలిసిన యేసయ్య పారిపోవాలన్నా వద్దా? అది చెప్పండి భయం కాదు, పారిపోవాలన్నా వద్దా? కానీ ఈ డిడెంట్ రన్, ఆయన పారిపోలేదండి. అదే మనమైతే ఎక్కడైనా ఒక శ్రమ వచ్చింది అనుకోండి, మన మనుషులం కాబట్టి అక్కడ చేయబోతాం మనం, చలో మెల్లగా ఇక్కడ నుంచి ఏం కావాలి, ఆ మాట రావాలి, ఎస్కేప్. మొన్న పని అంటది, రైట్, ఇక్కడ నుంచి ఏం కావాలి, ఎస్కేప్, కమాన్, త్వరగా స్లిప్ అయిపోవాలి నేను మన, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు బాగా లేవు. కానీ యేసు ప్రభు ఎస్కేప్ కాలేదండి, యేసు ప్రభు స్కిప్ కాలేదండి అక్కడి నుంచి. ఈ నోస్ ఎవ్రీథింగ్, అన్ని తెలుసు, ఈయనకు అన్ని తెలుసు. యేసు ప్రభుకు సమస్తము కూడా తెలుసండి. కానీ ఏ విషయంలో కూడా ఆయన వెనక్కి వెళ్ళలేదు. ఇప్పుడు నేను చెప్తాను, నన్ను అడగండి మీరు, ఎందుకన్నా ఇంత చక్కగా గట్టిగా చెప్తున్నావు నువ్వు? ఎందుకు యేసు ప్రభు అంతమంది గురించి తెలిసినప్పటికీ, అన్ని శ్రమల గురించి తెలిసినప్పటికీ ఎందుకు యేసు ప్రభు వెళ్ళలేదు, పారిపోలేదు అక్కడి నుండి అంటే, ఆయన దేవుడు కాబట్టి ఉన్నాడు అక్కడ, ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఉన్నాడు అక్కడ, ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఉన్నాడు. దీని కొరకే యేసు ప్రభు దిగి వచ్చాడు కాబట్టి ఉన్నాడు. చూసారా అండి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం వింటున్నాం. ఇంకోటి, యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే, ప్రకటన గ్రంథం చదవండి, 1వ అధ్యాయం 4వ వచనం, త్వరగా. ప్రకటన 1:4 వచనం. ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం. చాలమ్మా, యేసు ప్రభుకు ఏం తెలుసు అంటే, యేసు ప్రభుకి ఏం తెలుసు అంటే, వర్తమాన కాలం తెలుస్తుంది, భూత భవిష్యత్ కాలములు అంటే ప్రజెంట్
పాస్ట్ తర్వాత అన్ని తెలుసు యేసు ప్రభుకు. అందుకే బైబిల్ ఏముందంటే ఆయన కనుదృష్టి భూలోకం అంతా కూడా సంచారం చేయించినది. చూసారండి దేవుని బిడ్డలారా, అంటే ఆయన దేవుడు కాబట్టి శ్రమ పడవలసి ఉన్నది. ఆయన దేవుడు కాబట్టి తన ప్రాణము ప్రపంచమంతటికి అర్పించుట అని దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అందుకే మనకు అందరికీ తెలుసు యోహాను సువార్త 3వ అధ్యాయము శబ్దం అందరం ఒకసారి అందరం కమాన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. రైట్, దేవుడు లోకమును మనలందరినీ ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని వెతుటకి లోకానికి యేసు ప్రభు వచ్చాడు. సో నెంబర్ 1 ఈ మేకులు అనేది ప్రవచన నెరవేర్పు. నెంబర్ 2 శ్రమలు, మేకులు, హింసలు అనేది యేసు ప్రభుకు ముందే తెలుసు. తర్వాత మూడవది ఏంటంటే, నేను బాగా గమనించాను. నేను సిలువపై చేతులలో మేకులు ఉన్నాయి, ఆ కాళ్ళకు మేకు ఉంది. ఓకే, ఈ హింసలన్నీ కూడా, ఈ బాధలన్నీ కూడా ఏమని తెలుస్తున్నాయి అంటే, దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే ఆయన సాక్రిఫైస్, ఆయన త్యాగం అండి. సిలువలో ఆయన త్యాగాన్ని ఇవన్నీ ఏం చేస్తున్నాయి, చూపిస్తున్నాయి. ఆయన త్యాగమే లేకపోతే, ఆయన సమర్పణ జీవితమే లేకపోతే నేను ప్రసంగం చేసేవాడిన, ఈ విధంగా మీరు చూస్తునేవాళ్ళ చెప్పండి. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేశాడు కాబట్టి, మన పాపములు క్షమించాడు కాబట్టి, ఆయన రక్తము చేత, సిలువలో కాచిన రక్తము చేత మన పాపము డాగులు తుడిచివేశాడు కాబట్టి ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. నిజమే కదండి? మీరేం చెప్పాలంటే ఆ మేకులు, ఆ దీన గాథ, ఆ కృంగిన పరిస్థితి. అందుకే యేసు ప్రభు మేకులు అనే చేతుల్లో కొట్టక ముందు ఆ తోటలోనికి వెళ్ళిన తర్వాత చాలా భారమైన ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన అది చదవద్దు, ఏ ప్రార్థన అది? చాలా భారమైన ప్రార్థన. గెస్తేమన తోటలో ఓకే, ఆయన ప్రేయర్ చేస్తూ ఉంటే రక్తం ఏమైపోయిందంట, చెమట బిందువుగా మారింది. ఆ బాధలు భరించలేక చెమటనే రక్తం, రైట్, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. చూసారండి దేవుని బిడ్డలారా, ఆ సిలువ త్యాగం అంట. ఒకసారి ఇతర నదములు 2 బ్రదర్స్ త్యాగం, సిలువ త్యాగం మనం అర్థం చేసుకోవాలి. ఈ కథ చెప్పడానికి ముందు బైబిల్ ఏముందంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయించుకున్నటకు అనేకులకు క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు లోకానికి వచ్చాడు. దట్ ఈస్ త్యాగం అన్నమాట. కొందరు ఏమంటారంటే, నేను నీ కొరకు త్యాగం చేసిన కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను, నేనే నీ కొరకు ఆనాడు ఆ రోజులలో నేను ఇంత గొప్ప త్యాగము చేయలేకపోతే నువ్వు ఈ స్థితిలో నువ్వు ఉండేదానివి, ఉండేవాడవు కావు అని అంటాం కదా మనం. సో 2 బ్రదర్స్ అన్నమాట, 2 బ్రదర్స్. ఒక ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, పెద్ద కుమారుడు వ్యవసాయం చేస్తూ చిన్న కుమారుడిని బాగా చదివాడు, ఆ తమ్ముడిని బాగా చదివించాడు. వ్యవసాయం చేస్తున్న అన్న తమ్ముని ఏం చేశాడు, బాగా చదివించాడు, చాలా బాగా చదివించాడు. తమ్ముడు నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు కలెక్టర్ కావాలి తమ్ముడు. మన యొక్క ప్రాంతంలో, మన ఊరిలో కలెక్టర్ లేడు, నువ్వు కలెక్టర్ అయితే మన ఊరికి ఘనత వస్తుంది, మన ఊరికి వెలుగు వస్తుందని వ్యవసాయం చేస్తూ చాలా చక్కగా చదివించాడు. దేవుని కృపను బట్టి తమ్ముడు ఏమయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయిన తర్వాత కొన్ని రోజులకు అన్న పోయిండు. అన్న ఎలా వెళ్ళాడంటే, మీకు తెలుసు కదా, వ్యవసాయం చేసేవాళ్ళు చింపిరి జుట్టు ఉంటుంది, సరైన బట్టలు ఉండవు, గోషి ఉంటుంది, లేకుంటే పైట్ ఉంటుంది, అట్లా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బయట ఉన్న వాళ్ళందరూ కూడా, ఏ బాబు ఎవరు నువ్వు, ఏంటి ఎవరు కావాలంటే, మా తమ్ముడు కలెక్టర్ అని ఈయన అన్నాడు. పిచ్చోడా నువ్వు చూస్తే ఎట్లున్నావు, నీ తమ్ముడు కలెక్టరా అనగానే ఈ వార్త మెల్లమెల్లగా ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. అన్న ఈ వార్త తమ్మునికి చేరింది. దాని తమ్ముడు ఊరికి వెళ్ళాడు. అన్నా నువ్వు వచ్చినావంటానా, మా ఆఫీస్కి వచ్చినావంటానా, నాకు తెలిసిందన్నా అని కొన్ని నిమిషాల తర్వాత, అన్నా నువ్వు దయచేసి నెక్స్ట్ టైం కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఈ చీపురు జుట్టుతోని, ఈ పాత బట్టలతోని
ఒక చదువు లేని పామురునిగా దయచేసి రావాకన్నా. నువ్వు నా విలువ తీసేస్తున్నావన్నా, నువ్వు నా మర్యాద తీసేస్తున్నావన్నా, నా మర్యాద మొత్తం పోయిందన్నా. నువ్వు అట్లా నువ్వు ఆ విధంగా వచ్చినందుకు నెక్స్ట్ టైం రావద్దన్నా అంటే అన్నకు ఎట్లుంటుంది? ఎట్లా ఉంటుంది అన్నకు అప్పుడు చెప్పండి. ఏమనలేదంట. లోపలికి వెళ్ళి 2 చుక్కలు కన్నీరు గార్చి గుడ్డతో ముఖం తుడుచుకొని, సరే తమ్ముడు నో ప్రాబ్లం అని అన్నాడు. ఒకవేళ అన్నకు కోపం వచ్చి నేను కనుక ఈ త్యాగం చేయలేకపోతే నువ్వు నా స్థానంలో ఉండేవాడవు, నేను నీ స్థానంలో ఉండేవాడిని అంటే నాకేమర్థమైందంటే అన్న యొక్క త్యాగము ఎవరికి అర్థం కాలేదు? ఎవరికి అర్థం కాలేదు? తమ్మునికి అర్థం కాలేదు. నా అన్న ఇంత త్యాగము నాకు చేసి కలెక్టర్గా నన్ను ఏర్పాటు చేశాడే అని కౌగలించుకొని అన్నకు ముద్దు పెట్టే బదులు అన్నను ఏం చేశాడు? దేని బట్టిలాగా యేసు క్రీస్తు త్యాగమును అర్థం చేసుకునే ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు ఎలా ఉంటారంటే బహు విశ్వాసముతో ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఆయనకు కళ్ళు లేకపోతే ఆ కుటుంబంలోనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, సరే మా బంధువులు ఉన్న అబ్బాయి కదా, సరే అన్ని విధాలుగా ఒక రక్త సంబంధం కదా, అందరము కలిసి ఉంటాం, మేలుకరంగా ఉంటాం, చాలా బాగుంటాం కదా, సరే నేను ఒక 50 ఏళ్ళు నేను లోకాన్ని చూశాను, ఇతడు ఇంకా యవనస్తుడు, ఇంకా చూసేది చాలా ఉంది కదా అని ఈ 50 ఏళ్ళ అంకులు ఏం చేసిందంటే తన కళ్ళు ఏం చేశాడు? తొందరగా ఏం చేశాడండి? త్యాగం. ఆ మాట రావాలి. త్యాగం చేసిన తర్వాత ఇద్దరు కూడా ఆపరేషన్కి వెళ్ళారు. ఆపరేషన్ జరిగింది. ఓకే, గుడ్డివాడికి ఏమో కళ్ళు వచ్చినాయి. గుడ్, వెరీ గుడ్. కళ్ళు ఉన్నవాడు ఏమైపోయాడు? గుడ్డివాడు అయిపోయాడు. ఇట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆ అంకుల్ను, ఆ మామయ్య ఇవి నీ కళ్ళు మామయ్య, నీ కళ్ళతో నేను లోకాన్ని ఏం చేస్తున్నాను? చూస్తున్నానని రోజు మామయ్యను ఆ విధంగా ప్రోత్సాహపరచడం. మామయ్య, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ వాచింగ్, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ సీయింగ్ దిస్ వరల్డ్. ఒక్కసారి ఇద్దరికి గొడవ వచ్చిందంట. ఇద్దరికి గొడవ వచ్చి ఆ గొడవలో ఏదో గొడవ వస్తూ మామూలుగా ఈ కళ్ళు ఎవరికైతే అంకులు ఇచ్చాడు కదా, కళ్ళు ఉన్నవాడు ఆ గుడ్డివాడు అని అంకులు ఏంటంటే, నోరు మూసుకో, నువ్వు గుడ్డివాడు, నీకేం తెలుసు అన్నాడు. అన్న నోరు మూసుకో, నువ్వు గుడ్డివాడవు, నీకేం తెలుసు? నాకు అన్నీ తెలుసు, నేను చూస్తున్నా, నువ్వు చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు మామయ్య, నీకేం తెలుసు? నువ్వు గుడ్డివాడవు అంటే ఎట్లా ఉంటుంది? మామయ్యకి ఎట్లా చెప్పు, ఎట్లా ఉంటుంది? అప్పుడు తన మనసులో అనుకునే ఉండవచ్చు, పొరపాటున నీకు నేను చెప్పండి, పొరపాటున నీ కళ్ళు ఇచ్చాను రా. అందుకొరకే దేవుడు కూడా ఎవరిని గుడ్డని చేయాలనో, ఎవరిని కళ్ళు చేయాలో దేవునికి తెలుసు. అనవసరం కళ్ళు ఇచ్చాను కదా నేను. ఎంత బాధ ఉండదు అంటే నాకేమర్థమైందంటే, ఎవరైతే కళ్ళు రిసీవ్ చేసుకున్నాడో ఆయన ఎవరైతే కళ్ళు ఇచ్చారో వాళ్ళ త్యాగాన్ని నేను అదే అంటున్నాను. నేను త్యాగము చేసిన వారిని మనము మర్చిపోవద్దు. త్యాగము చేసిన వారిని మనం నిర్లక్ష్యము చేయొద్దు. వారిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ లివింగ్, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ సర్వైవింగ్. అప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది? కొమ్ములేమో రావు కానీ చాలు అంత మాత్రం గుర్తుంటే ఏం శోభక, అంత మాత్రం గుర్తుంటే చాలు అంటాం కదా. సో నేనేమంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్నే ఏం చేశాడండి? త్యాగం చేశాడు. యేసు ఏం చెప్పిందంటే, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది. ప్రాణము అదే మాట ఉందండి. చదువుదామా వాక్యంలో ఒకసారి చూద్దాం. మా మాట ఎక్కడుందా? మా మాట యోహాను సువార్త 10:18, త్వరగా 10:18. యోహాను సువార్త 10:18. అక్కడ ఉండు, గమనించండి దయచేసి. ఈ మాట తెలుసుకోవాలి మనం. ఎవడును నా ప్రాణమును
తీసుకున్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు. సైనికులు, రోమా సైనికులు మేకులు కొట్టినప్పటికీ, చేతులకు కాళ్ళకు మేకులు కొట్టినప్పటికీ, పక్కలో బల్లెము పొడిచినప్పటికీ, ఈవెన్ చంపివేసినప్పటికీ అది వాళ్ళ చిత్తము కాదు. ఆ మాట ఎవరుందిగా మనం చదవమ్మా. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. రైట్ అండి, నా అంతటా నేనే దానిని. అమ్మా, మనందరి కొరకు యేసు ప్రభు ఎలా ప్రాణం పెట్టాడంటే, ఆ కలువరి శిలువలో ఎలా బలియాగం అయ్యాడంటే, తానంతటా తానే మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. ఇంకో మన బైబిల్ ఏముందంటే, దుష్టుడు మరణము నొందుట ద్వారా నాకు ఇష్టము లేదు, పాపి మరణము నొందుట ద్వారా నాకు ఇష్టము లేదు, పాపి తన దుష్టత్వములో నుండి నీతి మార్గములోనికి వచ్చుటయే నాకు ఇష్టము. చూడండి, రైట్, 3 మాటలు చెప్పాను ఈ మేకుల విషయంలో. ఇది ప్రవచన నెరవేరు. రెండవది, యేసు ప్రభుకు సమస్తము కూడా తెలుసు, అంటే నా చేతులు మేకులతో కొడతారని. దాని మూడవది ఏంటంటే, ఈ మేకులు కొట్టడం అనేది ఇది యేసు ప్రభు యొక్క ఏంటండి త్యాగం. ఆయన త్యాగాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఇక చివరిగా నేను వేసే ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఇట్లా చేసింటే బాగుంటుండే అని అంటారు మీరు. ఇలా చేసింటే యేసయ్య బాగుంటుండే. ఇప్పుడు నేను మీకు ప్రశ్న వేస్తున్నాను. నేను యేసు ప్రభు ఆ కలవరి సిలువలో ఉంటూ రక్తము కారుస్తూ చేతులకు మేకులు కొట్టించుకొని, ఓకే, అలాంటి దీనమైన స్థితిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అలాంటి దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ యేసు ప్రభు చేతకాని వాడా? కాడు కదా. యేసు ప్రభు బలహీనుడా? చెప్పండి, కాడు కదా. యేసు ప్రభు శక్తి లేనివాడా? కాడు కదా. యేసు ప్రభు తనను తాను రక్షించుకోలేని దీన స్థితిలో ఉన్నవాడా? అన్నిటికీ కాదు కాదు కాదు. ఇప్పుడు నేను చెప్తాను, 3 నేను చెప్తాను, 3 మీరు చెప్పండి, తర్వాత వాక్యం ముగిస్తాను నేను. ఓకే, 6 రోజులు ఈ సృష్టినంతటిని నోటి మాట ద్వారా కలిగజేసిన దేవుడు నిన్ను నన్ను తన పోలిక చొప్పున తన చేతులతో నిర్మించిన దేవుడు 3 మేకులు చెప్పండి తీసుకోలేడా? 3 మేకులు పీక్కొనలేడా అనే మాట వస్తుంది కొంచెం. ఓకేనా? ఓకేనా? ఆకాశము కలుగును గాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగును గాక, సముద్రము కలుగును గాక అన్న యేసుక్రీస్తు ప్రభు లేకపోతే యెహోవా దేవుడు 3 మేకులు చేతులలో నుండి కాలు నుండి వెళ్ళి పోవును గాక. పోవండి, ఆ శక్తి దేవునికి ఉంది. తర్వాత రెండవది నేను చెప్తాను. నేను జలప్రలయం వచ్చినప్పుడు ఓకే, దేవుడు కన్నెర చేశాడు, దేవునికి రౌద్రం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వావి వరుసలు లేకుండా ఘోరమైన దుష్కార్యములు చేస్తున్నా. దేవుడు నోహును వాడుకొని 40 దివారాత్రములు ప్రచండ వర్షం కురిపించాడు. ఆ తర్వాత నోహు ఫ్యామిలీ ఓడలో ఉన్నారు, చివరికి వారు సేఫ్ గా ఉన్నారు. నేనేమంటున్నా అంటే 40 దివారాత్రములు దేవుడు తన శక్తి ద్వారా తన బలము ద్వారా ప్రచండ వర్షము కురిపించిన దేవుడు 3 మేకులు చెప్పండి తీసుకోలేడా? కరెక్టా కదా? అతనికి సులువు కాదా? నోహు కుటుంబాన్ని ఆ నీళ్ళ మీద ఆ సముద్రం మీద నిలబెట్టిన దేవుడు 3 మేకులను తీసివేయడం పెద్ద పని ఆయనకు. అక్కడ ఆపుతాను నేను. మనం ఇంకో దగ్గర చెప్తాను. ఇంకో దగ్గర సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా ఘోరమైన పాపములో ఉన్న ఘోరమైన పాపం యొక్క ఆ యొక్క ఊబిలో వారు చిక్కుకొని ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని కోపం వచ్చింది, దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీద వచ్చేసింది. వెంటనే తన శక్తి ద్వారా తన బలము ద్వారా ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. సొదొమ గొమొర్రా పట్టణం అంతా ఏమైపోయింది? నా ప్రశ్న ఏంటంటే, ఆకాశం నుండి అగ్ని కురిపించి సొదొమ గొమొర్రాను నాశనము చేసిన దేవుడు ఎన్ని చెబుతాసన ఎన్ని 3 మేకులను తీసివేసుకోలేడా? నిజమా కదా? ఆర్ యు విత్ మీ? yes, he can do. తర్వాత ఇంకేమైనా మీరు చెప్తారా? అక్కడ పోవద్దమ్మా, మనకంతా ఇదే కావాలి. తర్వాత ఇంకొకటి చెప్తాను నేను. యేసుక్రీస్తు దేవునికి స్తోత్రము కలుగును గాక 33.5 years లోకములో ఉన్నాడు.
గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, దయ్యం పట్టిన వాళ్ళని సైతము నోటి మాట చేత వెళ్ళగొట్టాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. ఇన్ని అద్భుతమైన కార్యములు చేసిన దేవుడు చివరికి గాలి ఆగిపో, తుఫానా ఆగిపో అన్న దేవుడు, ఇంత శక్తి గల దేవుడు, ఇంత ప్రభావం గల దేవుడు శిలువలో వేలాడుతూ ఆఫ్టర్ 3 మేకులు చెప్పండి తీసివేసుకోలేడా? ఎవరైతే కొట్టడానికి వచ్చిందో 3 మేకలు ఇంత కొట్టడానికి వచ్చా, ఏం పేరు చెప్పానమ్మా? మార్కస్. యేసునామములో రోమా సైనికుల బహుమైదు ఒకవేళ అంటే చెప్తున్నాను నేను, ఆయన ఈ కెన్ డూ చేయలేదా? చూసారా అండి, అన్ని స్వస్థతలు చేస్తున్న దేవుడు 3 మేకులు తీయించుకోలేడా? తర్వాత ఇంకోటి చెప్తాను నేను, ఇంకేదైనా గుర్తొస్తుందా మీకు? చెప్పేశాను, సేనాదయమని చెప్పేశాను. ఇంకా ఏమైనా గుర్తొస్తున్నాయా? చివరిగా మల్కు. ఓకే, మల్కు ఒక సైనికుడు, ఆయన మల్కు అనే పేరు బైబిల్లో ఉంది. యేసు ప్రభువును పట్టుకోవడానికి అందరూ కూడా వచ్చారు. అప్పుడు పేతురు ముందుకు వచ్చి, బోధకుడా నా తండ్రిని బంధిస్తావా అనగానే వెంటనే పేతురు దగ్గర ఉన్న కత్తిని తీసి ఏం చేస్తాడమ్మ? చెవు నరికేస్తాడు. పేతురు ఏంది? ఇక 2 విషయాలు. పేతురు ఏం చేస్తావు, మనకి ఎప్పుడు తొందరే, ఒక దగ్గర కుదురుగా ఉండవు అని వెంటనే ఆ మలుపుని చూశాడు, ఆ సైనికుని చూశాడు, ఆ చెవి తీసుకొని, నేను ఏమంటున్నానంటే విత్ ఇన్ సెకండ్స్లో, ఇప్పుడు డాక్టర్లు అయితే ఏం చేయాలి? ఆ చెవిని తీసుకొని ఒక దినం బాగా అబ్జర్వేషన్ చేయాలి. చెవిని తీసుకొని ఇలా అతికించేసాడండి. నేనేమంటున్నా అంటే, చిన్న చెవి అతికించిన దేవుడు ఇంకా చిన్న సైజు మేకులు చెప్పండి తీసుకోలేడండి. ఆ తర్వాత ఇంకో మాట చెప్తాను నేను, పేతురును గద్దిస్తూ, పేతురు నువ్వు ఇలా చేస్తావు, నేను దలుచుకుంటే ఎవరు వస్తారండి? నేను దలుచుకుంటే అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ లేనాక 12,000 అక్క ఇట్లా చెప్తున్నా. వెరీ గుడ్. పేతురు నేను దలుచుకుంటే దూతలందరూ కూడా వచ్చి వీళ్ళందరినీ ఏం చేస్తారు? నాశనం చేస్తారు నేను తలుచుకుంటే. మరి అంత బలం ఉన్న దేవుడు ఆ 3 మేకులు చెప్పండి తీసుకోలేదండి. ఇక చివరికి ఒక మాట చెప్తాను నేను. చివరికి ఏం చెప్తానంటే, యేసు ప్రభు 9 గంటలకు శ్రమలు ప్రారంభమయ్యాయి. ఎన్ని గంటలకమ్మా? 9 గంటలకు. ఆ తర్వాత 3 గంటలకు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏ మాట? అంతేనా? కరెక్టేనా? ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా, అదేనా? ఓకే. 3 o'clock ఆయన చనిపోయిన వెంటనే అక్కడ అద్భుతాలు జరిగాయండి. సమాధిలో ఉన్నవారు లేచారు. అక్కడ ఆ ప్రదేశం అంతా ఏమైపోయింది? చీకటి అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, దేవాలయంలో తెర ఏమైపోయింది? చిరిగిపోయింది. చాలా అద్భుతాలు. నేనేమంటున్నానంటే, ఇన్ని అద్భుతాలు యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా అద్భుతాలు జరిగాయి. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఏంటండి 3 మేకులు తీసుకోలేడా? అందుకే ఇది చివరికి చెప్పాను నేను, కాబట్టి దేని బిడ్డలారా, రాబో రోజులు మంచి రోజులు కావాలి. ఎనీ టైం ఇలాంటి ప్రశ్నల ద్వారా మీ దగ్గరికి వస్తాను. మీ విశ్వాసాన్ని పడగొట్టడానికి, తిరిగి వేరే విశ్వాసములోనికి మిమ్మలను వెళ్ళగొట్టడానికి చాలా మంది బయలుదేరారు. చాలా మంది అంతము వరకు సహించిన వాడు ధన్యుడు. చివరిగా నేను ఏమంటున్నానంటే, సరే మీరందరూ అంటే రకరకాల వాళ్ళు, 3 మేకులు తీసుకోలేని వ్యక్తి, ఇలా అన్నీ చెప్పేశాను నేను. 3 మేకులు తీసుకోలేని వ్యక్తి అని మీరు ఉంటున్నారు. కానీ ఆ 3 మేకులతో కలువరి శిలువలో యేసయ్య ఉన్నాడే, ఆ కలువరి శిలువలో ఉన్న యేసయ్య ఉన్నాడు, చనిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, 3 రోజులు తిరిగి లేచాడు. మరి ప్రపంచమంతటా ఏం చేస్తున్నారండి? క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు ప్రపంచమంతటా. ఇంకా ఏంటమ్మా? ఈస్టర్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఏదో ఒక కంట్రీ అంటే ఏమో అనుకోవచ్చు, కరెక్టే కదా? త్రూఅవుట్ ద వరల్డ్ సెలబ్రేటింగ్. ఓకే, ఆల్ క్రిస్టియన్స్ అందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత గుడ్ ఫ్రైడే
సెలబ్రేట్ చేస్తున్నారు. దాని బిడ్డలారా, ఇంత చక్కని వాక్యం వీరే ఓపికను అనుగ్రహించారు. కాబట్టి ఈ శ్రమ రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా యేసుక్రీస్తు శ్రమలను మనము జ్ఞానము చేసుకొని, దేవుడు మనకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, విశ్వాసములో ప్రార్థనలో మనం ముందుకు సాగుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము గల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,